నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమలలో శ్రీవారి సేవలో పాల్గొన్న ప్రముఖ సినీ నటులు, దర్శన ఏర్పాట్లను చేసిన ఆలయ అధికారులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో సూర్యఘర్ వెలుగులు. జిల్లాలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే నివారించడానికి ప్రయత్నించాలని, ఏమాత్రం ఆలస్యం చేసినా పెను ప్రమాదం సంభవిస్తుందని జిల్లా అగ్నిమాపక సహాయ అధికారులు కిరణ్ కుమార్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలు సంయుక్తంగా పేర్కొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వాహన మండపంలో మంగళవారం ఆలయ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై అగ్నిమాపక సిబ్బంది డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ సిబ్బంది, పోర్టు సిబ్బంది అర్చకులకు అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా వ్యవహరించాలో, అలాగే అగ్ని ప్రమాదాలను నివారించడానికి అగ్ని ఆర్పే పరికరాలను ఎలా ఉపయోగించాలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మొదటి 4 నిమిషాలు చాలా కీలకమైనదని అన్నారు. వేసవి కాలంలో పోర్టులో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఆలయం వెలుపల అగ్ని ప్రమాదాలకు ఎటువంటి చర్యలు చేపట్టాలని, అలాగే అగ్నిని ఆర్పే యంత్రాలను ఎలా ఉపయోగించాలో ప్రదర్శించామని అన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే సమాచారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పోర్టు సిబ్బంది, ఆలయ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఎండాకాలం వచ్చింది కాబట్టి అగ్ని ప్రమాదాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఎండాకాలంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దాని మీద సిబ్బంది అందరికీ అవగాహన కల్పించడానికి కోసం ఫైర్ సర్వీస్ గవర్నమెంట్ నుంచి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మన యొక్క విన్నపాన్ని మన్నించి ఫైర్ స్టేషన్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏడీఎం గారికి రావడం జరిగింది. వచ్చి మన సిబ్బందికి అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. సో నెక్స్ట్ మన టెంపుల్లో కానీ, తర్వాత ఇంకా చుట్టూ పరిసర ప్రాంతాల్లో కానీ ఎలా ఉండాలి, ఈ సమ్మర్లో ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనే దాన్ని కూడా వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలి. సో ఈ ప్రోగ్రామ్ అందరినీ ఏర్పాటు చేయడంలో మన ఏవిఎస్ సతీష్ కుమార్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. సతీష్ కుమార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుచానూరులో టెంపుల్ దగ్గర అగ్ని ప్రమాదాల మీద తిరుచానూరు టెంపుల్ సిబ్బందికి అవగాహన కల్పించాలని తిరుచానూరు విజిలెన్స్ ఏవిఎస్ఓ గారు కోరడమైంది. వెంటనే మేము ఏపీ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఇక్కడ సిబ్బందికి అవేర్నెస్ కల్పించాము. అంటే ఎండాకాలంలో టెంపుల్లో, పోర్టులో ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరిగినా, లేదా అవుట్ సైడ్ టెంపుల్లో ఎటువంటి ప్రమాదాలు జరిగినా, లేదా ఇక్కడ టెంపుల్ ఎదుటోళ్ళ దుకాణాల్లో ప్రమాదాలు ఎటు జరిగినా ఎటువంటి ఎగ్జిబిషన్ వాడాలి, ఎటు మంటలను ఆపాలి అనే విషయంపై సిబ్బందికి ప్రాక్టికల్గా క్లాస్ చెప్పి అవేర్నెస్ డెమో కండక్ట్ చేశాము. సిబ్బందికి వీలైనంత వరకు అవగాహన కల్పించాము. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి. ఐఎఫ్టియు కార్యాలయంలో లెనిన్ 155వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం నిరంతరం పోరాడిన యోధుడు కామ్రేడ్ లెనిన్ అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపనేని హరికృష్ణ తెలిపారు. మంగళవారం నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో లెనిన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడున్నా కార్మికులందరూ ఒకటేనని తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి పరిమితం కాదని వివరించారు. కార్మిక వర్గం దోపిడీకి గురవుతూనే ఉందని, బానిసలుగానే బ్రతకాల్సిన పరిస్థితిని పెట్టుబడిదారులు కల్పిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మార్క్ ఎలెంగ్స్ కార్మిక వర్గ దోపిడీని ఈ ప్రపంచానికి వివరిస్తే దానిని ఎదుర్కోవడానికి ప్రణాళికాబద్ధంగా కార్మిక చైతన్యాన్ని ముందుకు నడిపిన యోధుడని తెలిపారు. ఆయన స్ఫూర్తితో కార్మిక వర్గం పోరాటాలకు ముందుగా సాగాలని తెలిపారు. తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం మాట్లాడుతూ కామ్రేడ్ లెనిన్ రాసిన రచనలు నేటికి ప్రపంచంలో వామపక్ష కార్మిక వర్గాల పోరాటాలకు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. నేడు ప్రపంచ సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థలను ఎలా ఎదుర్కోవాలో లెనిన్ చాలా స్పష్టంగా తెలియజేశారని అన్నారు.
అధ్యయనం, పోరాటం కలిపి ముందుకు సాగినప్పుడే పోరాటాలు విజయవంతం అవుతాయని, ఇందుకు లెనిన్ రచనలు దోహదం చేస్తాయని తెలిపారు. లెనిన్ జీవిత కాలంలో అనేక నిర్బంధాలు, దుర్భాషలు, బహిష్కరణలకు గురైన, తూటా దెబ్బలకు గురైన ఏనాడు లెనిన్ కార్మిక వర్గ చైతన్య కార్యక్రమాలను ఆపలేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు తిరుపతి కన్వీనర్ లోకేష్, నాయకులు మోహన్, సుబ్రహ్మణ్యం, సుజాత, నాగరత్న, నిర్మల, అరుణ, కుమారి, జె గంగాదేవి, పిఓడబ్ల్యూ తిరుపతి జిల్లా కన్వీనర్ అరుణ, సానుభూతిపరులు అంకమనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉర్రూతలొగించి ఆ విప్లవ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో రావడానికి తోడ్పడినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఈరోజు మనందరం చూస్తున్నప్పుడు మనకు కనిపిస్తాయి. మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ వీళ్ళిద్దరూ తయారు చేసిన సిద్ధాంతానికి మార్క్సిజం అని పేరు. ఆ తర్వాత లెనిన్ దాన్ని ఆచరణలో పెట్టి రష్యా దేశంలో ఆ మార్క్సిజాన్ని అమలు చేసి అధికారంలోకి తీసుకొచ్చాడు. కాబట్టి ఆ తర్వాత లెనినిజంగా ఆయన రాసినటువంటి అనేక పుస్తకాలు, అందులో ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి, ఇట్లాంటి అనేక విషయాలు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం ఎలా ఉండాలి, పూర్తికాలం కార్యకర్తలు ఎలా ఉండాలి, జనంలో ఎలా ప్రమేయమై పనిచేయాలి, ఎత్తుగడలు ఎలా ఉండాలి, ఐక్య సంఘటనలు ఎలా సాధించాలి, అనేక విషయాల్ని కార్మిక వర్గం ఏ విధంగా ఏకం కావాలనే విషయాన్ని చెప్పినటువంటి ఆయన. కార్మికులారా ఏకం కండి అని మార్క్స్ పిలిపిస్తే ఆ కార్మిక వర్గం ఏకమైతే ఎలా అధికారాన్ని తీసుకురావచ్చో ప్రపంచవ్యాప్తంగా నిరూపించినటువంటి నాయకుడు లెనిన్ గారు. ఈరోజు కొంతమంది అంటున్నారు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు, వాళ్ళు రష్యాలో వర్షం పడితే కమ్యూనిస్టులు ఇక్కడ గొడుగు పడుతున్నారు అన్నారు. ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ మూర్ఖులు, ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మూర్ఖులు కానీ ఆర్ఎస్ఎస్ మూర్ఖులు కానీ అర్థం చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరూ ఒక్కరే. అది రష్యాలో ఉన్న కార్మికుడికి చేయదగిన, ఇండియాలో ఉన్న కార్మికుడు చేయదగిన, జర్మనీలో ఉన్న కార్మికుడు చేయదగిన, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 199 మంది దేశాల్లో ఏ కార్మికుడి రక్తం చూసినా ఎరిపే తప్ప దేశాలకి కార్మికుల రక్తం, మనుషుల రక్తం వేరుగా ఉండదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మానవాళి అందరూ ఒకటిగా ఉండాలి. మానవాళి యొక్క అభివృద్ధి కోసం, మానవాళి యొక్క అన్ని రకాలుగా ముందుకు పోవడం కోసం ఈరోజు ఒకప్పుడు స్టాలిన్ గారు చెప్పారు. ఆ తర్వాత దేశం పరిపాలించిన స్టాలిన్ ఈరోజు 8 గంటలు పనిచేస్తున్నాం, రాబోయే రోజు అవసరం లేదు, ఇంకా తగ్గించుకోవాలని చెప్పినారు. ఆ తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా, ఈరోజు మన దేశంలో చూస్తే ఈ మోడీ ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని కుదించేసి మొట్టమొదట ప్రపంచంలో 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది ఎప్పుడంటే లెనిన్ నాయకత్వంలో. కార్మిక రాజ్యాన్ని స్థాపించినటువంటి మహనీయుడు లెనిన్ స్థాపించినటువంటి రష్యా విప్లవం తర్వాత ప్రపంచవ్యాప్తంగా స్వాతంత్ర పోరాటాలు, కార్మిక వర్గ రాజ్యాల కోసం పోరాటాలు తీవ్రమైనవి. కేవలం 54 సంవత్సరాల వయసులోనే ఆయన చనిపోయాడు. ఆయన విప్లవం తెచ్చినప్పుడు కూడా ఆయన కేవలం 30 సంవత్సరాల వయసులోనే సీరియస్గా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి ముందుకు తీసుకెళ్ళాడు. కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ మార్క్సిజాన్ని సిద్ధాంతాన్ని, కార్మిక వర్గ సిద్ధాంతాన్ని రాస్తే ఆయన ఆచరణకు తీసుకురావడానికి చాలా తక్కువ సమయంలోనే తీవ్ర స్థాయిలో నిరంతరం అనేకటువంటి ఒడిదుడుకులు, జైలు శిక్షలు, అలాగే ప్రవాసాలు అన్నీ అనుభవిస్తూ వ్యక్తిగత జీవితం అనేది లేకుండా కేవలం శ్రామిక వర్గ ప్రయోజనం కోసమే జీవితకాలం పోరాడినటువంటి నాయకుడు. ఆయన విప్లవం వచ్చిన 2 సంవత్సరాలకే 1920లోనే సామ్రాజ్యవాదులు అలాగే అంతర్గత శత్రువులు తుపాకుతో కాల్చి చంపడానికి పూనుకున్నారు. ఆయన 1924లో చనిపోయే వరకు దాదాపు 3 సంవత్సరాల పాటు తుపాకీ గుండ్లు ఆయన శరీరంలో అలాగే ఉన్నాయి. ఆ 3 సంవత్సరాలు తీవ్రమైన కష్టంతోనే సోషలిజాన్ని నిర్మించాడు. మొట్టమొదటి ఆయన ప్రకటించింది అందరికీ భూమి, అలాగే డిగ్రీ ఫర్ ఎలక్ట్రిసిటీ, డిగ్రీ ఫర్ ల్యాండ్. ఈ పద్ధతిలో ఆయన రాజ్యాంగాన్ని, కార్మిక వర్గ రాజ్యాంగాన్ని రూపొందిస్తూ వచ్చారు. ఆయన బతుకున్నటువంటి 5-6 సంవత్సరాల కాలంలో సోషలిస్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత స్టాలిన్ గారు దాన్ని అందుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలోనే విప్లవం తీసుకొచ్చాడు. అంతర్గత పోరాటం, విదేశీ శక్తులతో పోరాటం తీవ్రస్థాయి. దీంతో పాటు ప్రపంచ కమ్యూనిస్టులను, ప్రపంచంలో కార్మికులను ఏకం కావడానికి థర్డ్ ఇంటర్నేషనల్ స్థాపించి ప్రపంచంలో ఉన్న అనేక దేశాలను కోఆర్డినేట్ చేసినటువంటి మహా వ్యక్తి. తిరుమల శ్రీవారిని ప్రముఖ తమిళ హీరో విజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో పాటు
తెలుగు హీరోయిన్ శ్రీదేవి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. తిరుమల శ్రీవారి సేవలో సినీ నటుడు విజయ్ కుమార్, నటి శ్రీదేవి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు అందుకున్న వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వీరు మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని కోరారు. ఆలయం వెలుపలకు వచ్చిన వీరిని చూసేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. అలాగే వీరితో కలిసి ఫోటోలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు. திருப்பதிக்கு வந்து பெருமாளை தரிசனம் பண்ணோம். பெருமாள் அழைக்காம இங்கே வர முடியாது. ரொம்ப நாளாச்சு வந்து பெருமாள் இப்போ கூப்பிட்டு அழைப்பு கொடுத்துருந்தார். வந்து அருமையான தரிசனம். எல்லாரும் நல்லா இருக்கணும். இந்த நாட்டில் இருக்கிற எல்லாருமே நல்லா இருக்கணும். దేవుడు దయ చేశారు, ఆశీర్వాదం చేస్తారు. అందరికీ నమస్కారం అండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ స్వామివారి దర్శనం చూసిన దానికి. ఎప్పుడు వస్తుంటాము ఫ్యామిలీగా ఇక్కడ, సో ఇవాళ దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ త్వరలో సినిమాలు రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ సుందరకాండ అన్నది వస్తుంది నారా రోహిత్ గారితో. సో చాలా వెయిటింగ్, మళ్ళీ సినిమాలు వచ్చి రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ఫుల్గా మంచి సినిమాలు చేయాలి అనేది చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి. అందరూ బాగుండాలి. సుమారు 20 నిమిషాల పాటు లిఫ్ట్లోనే గడిపిన ముగ్గురు మహిళలు, 2 చిన్నపిల్లలు టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చినా లెక్క చేయలేదని టీటీడీ భక్తులు వాపోయారు. టీటీడీ యాజమాన్యం భక్తులకు సరైన ఏర్పాట్లు కల్పించలేదని మహిళా భక్తులు వాపోయారు. పవర్ కట్ అయిందంటూ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 20 నిమిషాలు అనంతరం ఎమర్జెన్సీతో డోర్ ఓపెన్ చేసిన సిబ్బంది ఎలాంటి ప్రాణహాని లేకుండా బయటపడ్డారు మహిళా భక్తులు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ భక్తులు టీటీడీ యాజమాన్యాన్ని కోరుతున్నారు. 15 మినిట్స్ అయిందన్న, లోపల స్ట్రక్ అయిపోయాము. ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చాము. ఇక్కడ ఎవరైతే ఉన్నారో అతని కన్సల్ట్కి ఆయన ఫోన్ చేస్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదన్నారు. మా అన్నయ్య కూడా వెళ్ళాడు కన్సల్ట్ వాళ్ళకి. అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పటికి ఈయన అడిగితే ఇక్కడికి ఎవరైతే ఇక్కడ ఉన్నారో కాటేజ్కి వాళ్ళేమి కరెంట్ పోయింది సార్, మేము ఏం చేయాలా అంటున్నారు. మోర్ దాన్ 10 మినిట్స్. 2 చిన్న పిల్లలు ఉన్నారు, 3 పెద్ద పిల్లలు ఉన్నారు, పెద్ద లేడీస్ లోపల ఉన్నారండి. మొత్తం టోటల్ 5 మెంబర్స్, 2 చిన్నపిల్లలు, 3 లేడీస్ పెద్దోళ్ళు. హరిత ఇస్తే మీరు విన్నారు కదా, వాయిస్ కూడా విన్నారు కదా, లోపల ఉన్నారు కదండి. ఆయనే ఫోన్ చేశారు. ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆయన ఇన్ఛార్జ్, అతను ఫోన్ చేసి ఎవరు వాళ్ళు ఏం స్పందించలేదన్నారు. కరెంట్ రావాలి సార్ అంటున్నారు. కరెంట్ వచ్చేంతవరకు మనుషులు లోపల ఉంటే ఇబ్బంది కదండి. లోపల పవర్ లేదు, ఏం లేదంటున్నారు. అది మేమేం చేస్తాము? పవర్ లేదంటే అదేనా సరైన ఆన్సర్? పవర్ రావాలంటే ఆయన ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. ఆయన సీరియస్నెస్ లేదు. మనుషులు లోపల ఉన్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నప్పుడు గాలి ఆడుకుంటే ఎవరు ఇబ్బంది పడేది? ఆయనకి ఏమైనా అవుతుందా? ఆయనకేం మన లోకల్ లాంగ్వేజ్ అతను కూడా కాదు. ఆయన నేను తెలుగు చెప్పేది కూడా ఆయనకు అర్థం కావడం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా జరిగితే ఎవరండి ఇబ్బంది? ఎవరు మాకు తెలియదండి. ఇక్కడ ఏమి ఇప్పుడు వెళ్ళారు పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గరికి, ఏం యాక్షన్ తీసుకుంటారో తెలియదండి. ఇంకా సార్ గోవింద నిలయం. తిరుమలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్రసాద్ జన్మదిన వేడుకలను తిరుపతిలో ఘనంగా జరుపుకున్నారు ఆయన మిత్రులు. తిరుమలకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు ప్రసాద్ జన్మదిన వేడుకలను జీవకోనకు చెందిన పెంచులయ్య ఆధ్వర్యంలో మంగళవారం అట్టహాసంగా జరిగాయి. తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద 1000 మంది పేదలకు అన్నదానంతో పాటు పలు అనాథాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ జన్మదిన వేడుకలలో లోకనాథం కృష్ణయ్య, గుర్రప్ప, ప్రసాద్, సుప్రీత్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని రాచగొన్నేరు గ్రామం అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శోభన్ బాబు, ఐసీడీఎస్ సిడిపిఓ శాంతిదుర్గ పాల్గొన్నారు. ఇందులో భాగంగా అక్షరాభ్యాసం, శ్రీమంతం కార్యక్రమాలను నిర్వహించారు. గర్భిణీలకు, బాలింతలకు పౌష్టిక ఆహారాన్ని అందజేశారు. గర్భిణీలకు, బాలింతలకు, అంగన్వాడీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పోషక ఆహారం గురించి, పిల్లలకు అందించాల్సిన పౌష్టిక ఆహారం గురించి వివరించారు.
ముఖ్య అతిథులు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన పౌష్టిక ఆహారం గురించి, పిల్లలకు అందించాల్సిన పౌష్టిక ఆహారం గుర్తించి వివరించారు. ప్రతి గర్భిణీ స్త్రీ అంగన్వాడీ కేంద్రంలో రిజిస్ట్రేషన్ తప్పక చేయించుకోవాలని అన్నారు. ఆన్లైన్ ద్వారా గర్భిణీలు స్వయంగా నమోదు చేసే ప్రక్రియ సౌకర్యానికి కేంద్ర ప్రభుత్వం కల్పించిందని, గర్భిణీలు వారి ఇంటి వద్ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారికి అందవలసిన కేంద్ర సహాయం అంగన్వాడీ సిబ్బంది ద్వారా నేరుగా ఇంటి వద్దకే చేరుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఆకుకూరలు, కూరగాయలు తింటే రక్తహీనతను నివారించవచ్చునని తెలియజేస్తూ పోషక మాంసం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత రాకుండా ఉండాలంటే తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, చిరుధాన్యాలు, పాలు సమృద్ధిగా తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు కూడా ఆకుకూరలు, చిరుధాన్యాలను వాడటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చునని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. పిల్లలకి బయట జంక్ ఫుడ్ పెట్టొద్దని, ఇంట్లో తయారు చేసిన పౌష్టిక ఆహారం మాత్రమే పెట్టాలని ఈ సందర్భంగా వారు ప్రతి తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలకు ప్రతిరోజు హ్యాండ్ వాష్ చేసే విధంగా ఇంట్లో తమ తల్లిదండ్రులు తమ పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలని కోరారు. తద్వారా పిల్లలు పరిశుభ్రమైన చేతులతో భుజించడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు రావని తెలియజేశారు. మనకి కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేషన్తో ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద మనము పోషణ్ పక్వాడా అనే కార్యక్రమము ఏప్రిల్ 8వ తేదీ నుంచి ఏప్రిల్ 22 అంటే ఈ రోజు చివరి రోజు, ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ దీంట్లో వచ్చి ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ భాగమయ్యారు. అంటే ముఖ్యంగా ఏమంటే హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అదేవిధంగా DRDA తర్వాత అందరూ కూడా మేము సమన్వయంతో పనిచేసాము. దీంట్లో భాగంగా ఏంటంటే 3 థీమ్స్ ఉన్నాయి. అందులో మొదటి థీమ్ ఏంటంటే మొదటి 1000 రోజులు అనేది చాలా ముఖ్యము. ప్రతి కాలము అనేది పిల్లల యొక్క మెదడు డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి, న్యూరాన్స్ డెవలప్మెంట్, ఆ టైంలో పిల్లలకి సంపూర్ణ ఆహారము వాళ్ళకి సరిపోయేంత తీసుకోవాలి తల్లి. ఎప్పుడైతే అది తీసుకోవడము, ఆరోగ్య సేవలు పొందడం, ఈ రెండు చేసినప్పుడు హెల్దీ బేబీ అనేది ఆమె కనగలుగుతుంది. అదేవిధంగా ఏంటంటే దాంతోపాటు మనకి 2 సంవత్సరాల వరకు కూడా మనకి పిల్లలు ఆహారం కరెక్ట్గా తీసుకునేటట్టు మనం అవగాహన ఇవ్వడం జరిగింది. ఈ అవగాహన అనేది వివిధ కార్యక్రమాల్లో చెప్పడం జరిగింది. గర్భిణీలు, బాలింతల గురించి వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని డెమోస్ చేయడం జరిగింది. ఫుడ్ అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి వాటిని అన్నిటి స్టాల్ లాగా పెట్టి ప్రదర్శన చేసి వాళ్ళకి అవగాహన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా న్యూట్రిషన్ అనేది ఎంత ఇంపార్టెంటో, హ్యాండ్ వాష్ అంటే పరిశుభ్రత అనేది కూడా అంతే ఇంపార్టెంట్. వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా మనము చేతులు శుభ్రం కడుక్కోవడం అనే దాన్ని హెల్త్ డిపార్ట్మెంటు, అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి ఈ రోజు మేము పిల్లలందరితో కూడా యాక్టివిటీ చేయడం జరిగింది. హ్యాండ్ వాష్ యాక్టివిటీ చేయడం జరిగింది. ఎత్తు చూసి నార్మల్ వచ్చారా లేదా చెక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్మెంట్ ఆఫ్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ పోషణ్ పక్వాడా అంటే పక్షోత్సవాలు ఈ నెల 8వ తారీఖు ఏప్రిల్ 8వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇతర శాఖలు అంటే ముఖ్యంగా DRDA, SERP, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇట్లా ముఖ్యమైన శాఖల అందరి సమన్వయంతో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన దేశంలో ఈ పోషకాహార లోపం అనేది చాలా ఎక్కువగా ఉంది. మాల్ న్యూట్రిషన్ అనేది గర్భిణీ స్త్రీల్లో కావచ్చు, కిషోర బాలికల్లో కావచ్చు ఇది ఎక్కువ శాతం ఉంది. దీనివల్ల పుట్టే గర్భిణీ స్త్రీలు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల పుట్టే బిడ్డలు తక్కువ బరువుతో పుట్టడం, వారికి రకరకాల జబ్బులు బారిన పడడం, స్టంటెడ్ గ్రోత్ ఉండడం, ఇట్లా ఉత్పాదక సామర్థ్యం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. సో దీనికోసం వాళ్ళకి రకరకాల జబ్బులు పోషకాహార లోపం ఉండే వల్ల ఎన్నో జబ్బులు పడి ఆరోగ్యం మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. సో దీన్ని అవగాహన కల్పించి మనకు స్థానికంగా దొరికేటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, అదేవిధంగా పండ్లు, కోడిగుడ్లు, పాలు, ఇట్లాంటి వాటితోనే పోషకాహారాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మన మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ సెంటర్స్ ద్వారా పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వాళ్ళకి పోషకాహారం కూడా అందిస్తున్నారు. ఇటు కిషోర బాలికలకు కావచ్చు, గర్భిణీ స్త్రీలకు కావచ్చు, అదేవిధంగా తల్లులకు కావచ్చు పోషకాహారాన్ని అందిస్తున్నారు. పిల్లలకు కూడా పోషకాహారాన్ని అందిస్తున్నారు. సో దీని మీద అవగాహన కలిగిస్తున్నారు. రకరకాల ఈ తినుబండారాలన్నీ కూడా మనకు స్థానికంగా దొరికే వస్తువులతో ఏమేమి తినుబండారాలు చేసుకొని ఈ పోషకాహార లోపాన్ని, ముఖ్యంగా ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు అనే దాని గురించి అవగాహన కల్పించే దానికోసం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. స్థానికంగా మన CDPO శ్రీకాళహస్తి CDPO శాంతి దుర్గ గారు, అదేవిధంగా
మన ఐసిడిఎస్ సూపర్వైజరు, స్థానిక అంగన్వాడీ వర్కరు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెచ్ఎం గారు, వీళ్ళంతా కూడా, అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి, మన ఏపీఎం, వీళ్ళందరూ సమన్వయంతో మొబిలైజేషన్ చేసి ఈ పరిరక్షణ ఈ 15 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సక్సెస్ఫుల్గా. వారందరికీ కూడా ఈ సందర్భంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. బస్సు బోల్తాపడి 20 మందికి గాయాలైన ఘటన రేణిగుంట మండలం మర్రిగుంట సమీపంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారి రేణిగుంట మండలం మర్రిగుంట సర్కిల్ వద్ద జరిగిన ప్రమాదంలో ఫాక్స్ లింక్స్ పరిశ్రమకు చెందిన బస్సు ట్రాక్టర్ను ఢీకొని బోల్తా పడడంతో 20 మంది మహిళల కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం మహిళా కార్మికులను ఎక్కించుకొని కంపెనీకి బయలుదేరిన బస్సు మరిగుంట సర్కిల్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 40 మంది మహిళా కార్మికులలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులు సిబ్బంది క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి ట్రాఫిక్ను క్రమపత్రీకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రాహు కేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. త్రిపుర గవర్నర్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి రాహుకేతు పూజలు, రుద్రాభిషేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సాయంత్రం విచ్చేశారు. వీరికి ఆలయ ఈవో బాపిరెడ్డి ఆధ్వర్యంలో ఆలయం మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో 5,000 రూపాయల ప్రత్యేక రాహుకేతు సర్పదోష నివారణ పూజలు చేయించుకున్నారు. తదుపరి మహాన్యాస పూర్వక రుద్రాభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి దీపారాధన సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. దర్శన అనంతరం వీరికి వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు బహుకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఎన్నికల ముందు నిరుద్యోగులకు డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేసి వారికి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఈ రోజు రాష్ట్రంలోని 16,347 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారని రాష్ట్ర నాయి బ్రాహ్మణ అభివృద్ధి సంస్థ చైర్మన్ రుద్రకోటి సదాశివం పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా డీఎస్పీ నోటిఫికేషన్ జారీ చేయకుండా మోసగించిందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 5,200 మంది నిరుద్యోగులు ఉచిత శిక్షణ పొందాలని, అలాగే ఈ నెల 24 నుంచి ఆన్లైన్లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నామన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు నిరుద్యోగుల పట్ల, వారి అభివృద్ధి పట్ల మంచి నిర్ణయం తీసుకుంటున్నారన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఇదిగో అదిగో అని 5 ఏళ్లు పూర్తయినా కూడా ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. అయితే
కూటమి ప్రభుత్వం డిఎస్పీ నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగుల పట్ల తమ హామీ నెరవేర్చుకుందని ఆయన హర్షం ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో అక్కినపల్లి లక్ష్మయ్య, కుమారమ్మ, కరాటే చంద్ర, ఆముదాల తులసీదాస్ను పాల్గొన్నారు. ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చినారో నిరుద్యోగులందరికీ కూడా భవిష్యత్తు కల్పిస్తాం, అదేవిధంగా నిరుద్యోగులకు మెగా డిఎస్సి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు, దాన్ని మాట నిలబెట్టుకున్న వ్యక్తి మహాపురుషుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఒక్కసారి చూసినట్లయితే గతంలో పనిచేసిన వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా డిఎస్సి వేస్తామని 5 ఏళ్లలో ప్రకటించినారు. ఒక్క టీచర్ పోస్టు కూడా, ఒక్క డిఎస్సిని కూడా ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దానిపై కూటమి నాయకులందరూ మేమందరూ కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. మాజీ కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో పురంధేశ్వరి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. అనంతరం జిఎస్ మాడా వీధుల్లో అన్నదాన కార్యక్రమం చేపట్టి పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురంధేశ్వరి కేంద్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వంలో తనకున్న అనుబంధాన్ని ఉపయోగించుకొని రాష్ట్రానికి అనేక నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆమె నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ ఓపీసీ మోర్చా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ తిరుపతి నార్త్ మండల అధ్యక్షుడు పగడాల ప్రభాకర్ నాయుడు, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ యువమోర్చా నాయకులు రాజశేఖర్ రెడ్డి, కరణ్ సింగ్, బీజేపీ నాయకులు హేమంత్, చంద్రారెడ్డి, సుధాకర్ రెడ్డి, హరి, కర్ణ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారి జన్మదినం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి ఈరోజు జన్మదినం. ఆమె జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గోవిందరాజస్వామి గుడి దక్షిణ మాడా వీధిలో ఆమె జన్మదిన సందర్భంగా పేదలకు అన్నదానం చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఉదయం వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో పురంధేశ్వరి గారి పేరు మీద ప్రత్యేక అభిషేక పూజలు చేసి ఆమె నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించాము. పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైన తరువాత ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎంతో ఎదుగుతుంది. మొన్న పార్టీ సభ్యత్వం కూడా అనేక మంది ఆమె ఆధ్వర్యంలో చేరారు. అనేక మంది తటస్థులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలోపేతానికి ఆమె ఎంతో కృషి చేస్తున్నారు.
ఆమె ఆధ్వర్యంలో మేమంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అయినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. పురంధేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ జిందాబాద్. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ ప్రాంగణం నుంచి మంగళవారం ఉదయం తిరుమల సప్తగిరుల ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రపీఠ పీఠాధిపతి స్వామి నరసింహ సింహాయజులు మంత్రపీఠ పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రివర్యులు ప్రస్తుత కేంద్ర పార్లమెంటరీ ఎస్సీ ఎస్టీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తి ఎంపీ గారు, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు, ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షులు ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు, బీజేపీ జిల్లా సాంస్కృతిక మండలి అధ్యక్షులు శ్రీ గుండాల గోపీనాథ్, స్వామీజీలు, పట్టణ ప్రముఖులు, అలాగే కార్యనిర్వాహకులు సి ఆదినారాయణ, పి సచ్చిదానంద, ఎం హనుమంతు నాయక్ పాల్గొన్నారు. ఈ ప్రదక్షిణ తిరుపతి అలిపిరి నందు ప్రారంభించి బాకరాపేట, రాయచోటి, రాజంపేట నుంచి తిరుపతి కపిలతీర్థం దర్శనానంతరం కొండహారతితో ఈ రోజు రాత్రికి ముగుస్తుంది. ఓం వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం శేషాద్రి నిలయాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం వృషదృగ్గోచరాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనాభత్యపరాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం శరస్వామి తటీదృశే శ్రీ వెంకటేశాయ నమః. ఓం మానతీర్థాకహారిణే శ్రీ వెంకటేశాయ నమః. ఓం ప్రజంగ ప్రజపక్షాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్వేతకోలవరాజ శ్రీ వెంకటేశాయ నమః. ఓం రుక్మాబ్జ సరసీకోల లక్ష్మీకృత తపస్వినే శ్రీ వెంకటేశాయ నమః. ఓం మాయాగూఢ విమానాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం గరుడస్కంధవాసనే శ్రీ వెంకటేశాయ నమః. ఓం తీర్థమంజక వాసనే శ్రీ వెంకటేశాయ నమః. ఓం కేశవాజ శ్రీ వెంకటేశాయ నమః. ఓం నిత్య యవ్వనమూర్తజే శ్రీ వెంకటేశాయ నమః. ఓం అర్థితార్థప్రదాహత్రే శ్రీ వెంకటేశాయ నమః. ఓం మానతీర్థాగహారిణే శ్రీ వెంకటేశాయ నమః. ఓం సదా వాజస్తుతాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం త్యక్త వైకుంఠ లోకాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం గిరికుంజ విహారిణే శ్రీ వెంకటేశాయ నమః. ఓం హరిచందన గోత్రేంద్ర స్వామినే శ్రీ వెంకటేశాయ నమః. ఓం శంఖలావణ్యదాజనే శ్రీ వెంకటేశాయ నమః. ఓం పశుపరిచనత్రాహత్రే శ్రీ వెంకటేశాయ నమః. ఓం కృష్ణాఖ్య విప్రవేదాంత దేశికత్వ ప్రదాయ. పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడం మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే ప్రధానమంత్రి సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ను ప్రారంభించారు. ఈ పథకానికి శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నేరు గ్రామంలో ఉండిన అంగన్వాడీ కేంద్రం ఎన్నుకోబడింది. ఈ సందర్భంగా సిడిపిఓ శాంతిదుర్గ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సుపోషిత్ గ్రామ పంచాయతీ అభియాన్ను పథకం ప్రవేశపెట్టిందని, ఏ గ్రామం అయితే సుపోషిత్ ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా గ్రామంలో ఉండి ఆ గ్రామంలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అంగన్వాడీ కేంద్రాలలో బరువు తక్కువ పిల్లలు ఉండకుండా గర్భిణీలకు, బాలింతలకు రక్తహీనత సమస్యలు లేకుండా ఏ గ్రామం అయితే సుపోషిత్ గ్రామంగా ఉంటుందో ఆ గ్రామాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద ఎన్నుకుంటుందని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 150 అంగన్వాడీ కేంద్రాలు ఎన్నుకోబడ్డాయని, జిల్లాలో 25 అంగన్వాడీ సెంటర్లను సెలెక్ట్ చేశారని తెలిపారు. అందులో శ్రీకాళహస్తి మండలంలోని రాచగున్నేరి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం ఎన్నుకోబడిందని సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరో 2 నెలల్లో ఈ అంగన్వాడీ కేంద్రానికి కేంద్రం నుంచి వచ్చిన కమిటీ పర్యవేక్షించి కేంద్రానికి నివేదిక పంపుతుందని, తద్వారా ఆ నివేదిక పంపిన అనంతరం ₹1,00,000 ఆ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు. అందులో ₹25,000 ఈ అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది ఖాతాలో జమ చేస్తుందని, మరో ₹25,000 గ్రామ అభివృద్ధికి ఉపయోగిస్తారని, మరో ₹50,000తో అంగన్వాడీలో కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలియజేశారు. ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టి తమ ఐసిడిఎస్ మరింత సేవలను విస్తృతంగా అందించేందుకు మరియు అంగన్వాడీ సిబ్బందికి ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. మనకి ఇప్పుడు సుపోషిత్ గ్రామ్ పంచాయత్ అనే ఒక కార్యక్రమము కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఒక గ్రామము చాలా సుపోషితంగా ఉంది అంటే అక్కడ మెటర్నల్ హెల్త్, చిల్డ్రన్ హెల్త్ ఇండికేటర్స్ అని ఉంటాయి. అవన్నీ కూడా సక్రమంగా ఉన్నప్పుడు ఆ గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో దాదాపు 1050 అంగన్వాడీ సెంటర్స్ సెలెక్ట్ అయినాయి. అందులో మన జిల్లాలో కూడా ఒక దాదాపు 20-25 సెంటర్స్ సెలెక్ట్ అయినాయి. అందులో రాచగున్నేరు కూడా ఒక అంగన్వాడీ కేంద్రము, రాచగున్నేరుకి కూడా సుపోషిత్ అంగన్వాడీ సెంటర్ కింద సెలెక్ట్ అయింది.
ఈ అంగన్వాడీ సెంటర్లో ఏంటంటే బరువు తక్కువ పిల్లలు తక్కువగా ఉండాలి, అదేవిధంగా రక్తహీనత సమస్య తక్కువ ఉండాలి, అదేవిధంగా వాళ్ళకి ఆహారపు అలవాట్లు అన్నీ కూడా బాగా ఉండడము, వివిధ రకాల ఆహార పదార్థాలు తినాలి అనే కాన్సెప్ట్, వాళ్ళకి అవేర్నెస్, ఇవన్నీ కూడా కొంచెం బాగున్న వాటిని సెలెక్ట్ చేశారు. సెలక్షన్లో సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనికి సంబంధించి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అనేది ఒక 2-3 నెలల్లో ఉంటుంది. తర్వాత వాళ్ళు ఫైనల్గా డిక్లేర్ చేస్తారు అవార్డు. కాబట్టి కాకపోతే ఇప్పుడు మేము ప్రతి ఒక్క ఈ గ్రామంలో ఉండే లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. అదేవిధంగా మనకు అంగన్వాడీ కేంద్రంలో ఇప్పుడు ఎవరైతే బరువు తక్కువ ఉండే పిల్లలు దాదాపు లేరు, ఒకరిద్దరు ఉన్నా కూడా వాళ్ళందరూ నార్మల్గా తీసుకుని వచ్చేదానికి పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లెలో విద్యుత్ సౌరభాలు విరబూస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇలా ఉన్నాయి. పీఎం సూర్యఘర్ పథకం అమలుకు నారావారిపల్లె సమీపంలోని రంగంపేట, కందులవారిపల్లె, చిన్న రామాపురం పంచాయతీలను పైలట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేశారు. ఈ 3 పంచాయతీలలో 2300 ఇళ్లపై సౌర పలకలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సీఎం స్వగ్రామం కందులవారిపల్లె పంచాయతీ నారావారిపల్లెలో అన్ని ఇండ్లకు సౌర పలకలు అమర్చారు. గ్రామస్తులు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ కరెంటు బిల్లు కట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలను రక్షించే విధంగా సీఎం సూర్యఘర్ పేరిట తమ గ్రామంలో సోలార్ ప్రతి ఇంటిపై ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద నారావారిపల్లి సమీపంలోని రంగంపేట, కందులవారిపల్లి, చిన్న రామాపురం గ్రామాలను ఎన్నుకొని వాటిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో నేడు తాము ₹1 కూడా కరెంటు బిల్లు కట్టుకోకుండా అదనంగా తమకే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని, ఈ సోలార్ ప్లాంట్ తమ జీవితంలో వెలుగులు నింపిందని, రైతన్నలకు ఈ పథకం మరింత లబ్ధి చేకూరుస్తుందని, తమ పొలాల వద్ద తమ మోటార్లకు ఈ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఎప్పుడు కావాలన్నా మోటార్ వేసుకొని నీళ్లు పడుతూ తమ పంట సాగుబడి చేసుకుంటున్నామని తెలియజేశారు. ఇంతటి మహోన్నత పథకాన్ని ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వానికి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు. మండలంలో ప్రారంభం చేశారు. ఈ సోలార్ని ఈ విధంగా పెట్టారు. కరెంటు బిల్లులు ఎక్కువ కట్టలేకుండా ఉంటే ఇటువంటిది ఈ తరుణంలో సోలార్ వల్ల మనం లాభదాయకంగా ఉంటుంది. అభివృద్ధి అయినటువంటి సోలార్ ఒక రైతుకు అతనికి మిగిలినటువంటి సోలార్ మళ్ళా వేరే వాళ్లకు ఇవ్వచ్చు, వేరే సంస్థలకు ఇవ్వచ్చు అనే భాగంతో మన కేంద్ర ప్రభుత్వం మోడీ యొక్క ఆధ్వర్యంలో రంగంపేట నుంచి మూలపల్లి అంటే 10 గ్రామాలు ఉన్నాయి. మొట్టమొదట ఇక్కడ సోలార్ విధానాన్ని ప్రవేశపెట్టాడు మన ముఖ్యమంత్రి గారు, కేంద్ర సహాయంతో. ఇది పెట్టిన తర్వాత ప్రజలంతా చాలా సంతోషపడుతున్నారు. మనకు ఇంత విధానాన్ని ఇచ్చినటువంటి మోడీ ప్రభుత్వం, మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పాలా అనేటువంటి చాలామంది సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు దీన్ని ఇంప్లిమెంట్ చేశాడు. మొట్టమొదటి చంద్రగిరి మండలంలో రంగంపేట నుంచి మూలపల్లి వరకు సోలార్ను పెట్టడం జరిగింది. చాలా ఆనందదాయకం. నేను కూడా ఒక దీనిగా నేను ఆయనకు తమ్ముడుగా అందరికీ ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి, మోడీ కూటమి ప్రభుత్వానికి, మోడీ గారికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈ సోలార్ విధానాన్ని ఆంధ్రాలో ప్రవేశపెట్టినటువంటి ఘనత ఆయనకే దక్కింది. ఆయన ఇంకా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉంటే భారతదేశం యావత్తు మొట్టమొదటి స్థానానికి వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. సోలార్ ప్లాంట్ అంటే మేము ఇక్కడ రైతులు స్టేట్ గవర్నమెంట్ 70% ఏదో సబ్సిడీ ఇస్తున్నాము, 65 అనుకుంటారు, 65 అనుకుంటారు, 35% మమ్మల్ని వేసుకోమని చెప్పారు. సరే, ఆయన మన పిఎం సూర్యఘర్ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆర్థికంగా ప్రజలు ఎక్కువ కరెంట్ ఛార్జీలు కట్టి నష్టపోతున్నారని ఆయన దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే భారతదేశం మొత్తానికి ఆయనది అనుకుంటే, మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మరి మొత్తం పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ దగ్గర చేశాడు. రెండోది మా ఏరియా తీసుకున్నాడు, మా చంద్రగిరి నియోజకవర్గంలో రంగంపేట నుండి మూలపల్లి వరకు పైలట్ ప్రాజెక్ట్ ఫస్ట్. ఇది సక్సెస్ అయితే మొత్తం రాష్ట్రం అంతా కూడా పూర్తి సబ్సిడీతో ఆయన ఈ సోలార్ ఈ సోలార్ ప్లాంట్ చేయాలంటున్నారంటే, సాధారణ గృహస్థులు కరెంటు ఛార్జ్, ఈ ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టలేక అల్లాడుతున్నారు. ఈ మధ్య కూడా మీరు చూసుంటారు, ఒక అతనికి బిల్లు ఆయన గుడిసి ఉంటే ఆయనకి 40,000 50,000 వచ్చిందనమాట. ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి అటువంటిది ఉండకూడదు. ఏ రైతు కానీ, ఏ ఒక పల్లెలో జీవించేటువంటి ఎక్కరు కూడా, ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా
ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన 100% సోలార్ ప్లాంట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ మాకందరికీ కూడా వస్తుంది. కాబట్టి ఈ యొక్క దీనికి మేము బంధుత్వంగా కాకుండా సాధారణమైన పౌరుడిగా ధన్యవాదాలు మాత్రం తెలుపుకుంటున్నాం ఆయనకి. అంటే ఇది మా జీవితాల్లో ఒక వెలుగు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి అరటిపండ్ల అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యంను కల్పించింది. ఆలయ అధికారులు ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి దర్శించుకున్న భక్తులు శోభాయమానంగా అమ్మవారిని తీర్చిదిద్దారని భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి గ్రామ దేవతగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి సోదరిగా విరాజిల్లుతున్న తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు సమయం సమీపిస్తుంది. రాయలసీమలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ జాతర మరో 15 రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందు వచ్చే 5 మంగళవారాలలో భాగంగా 2వ మంగళవారం అమ్మవారు అరటిపండ్ల అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయం అధికారులు సిబ్బంది భక్తులకు ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. పిల్లలు, యుక్త వయస్సు పిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు పోషకాహార స్థితిని ఎప్పటికప్పుడు సరిచూసుకొని పోషకాహారం లోపం లేకుండా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ్ పక్వాడాపై జిల్లా స్థాయి కన్వర్జెన్సీ సమావేశంకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, పిల్లలు పౌష్టికాహారం లోపాన్ని అధిగమించేందుకు సంబంధించిన శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. ఏప్రిల్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మహిళా శిశు సంక్షేమ శాఖ సంబంధించిన లైన్ డిపార్ట్మెంట్ వారితో కలిసి జిల్లా వ్యాప్తంగా చక్కగా పోషణకు సంబంధించిన 14 రోజుల కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. గర్భవంతులు, పాలిచ్చే తల్లులు, యుక్త వయస్సులో పిల్లలు అనుసంధానం అవ్వాలని, లేకపోతే తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, కౌమార దశ బాలికలతో రక్తహీనతతో బాధపడటం, శారీరక మానసిక పెరుగుదల నిలిచిపోవడం వంటి సమస్యలకు గురవ్వాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో మోస్ట్లీ ఫస్ట్ 1 ఇయర్లో ఉంటుందో అదంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. తద్వారా వాళ్ళ అడాలసెన్స్ అంతా కూడా వాళ్ళు బాధపడతారు. మళ్ళీ వాళ్ళు మదర్స్ అయినప్పుడు సేమ్ సైకిల్ రిపీట్స్. సో దీన్ని ఎక్కడో చోట మనం ఈ చైన్ని బ్రేక్ చేయాలనే దానికోసమే మనం ఇంత పెద్ద ఎత్తున ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేస్తున్నాము. సో దాంట్లో భాగంగానే మనకి ఈరోజు లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి డిఆర్డిఏ, మెప్మా అండ్ ఆల్సో హెల్త్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్, ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ కూడా మనకి ఈరోజు ఉన్నాయి. సో నోడల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఐసిడిఎస్ ఉందో, మీరు అంగన్వాడీ లెవెల్లో అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని వీటి మీద ఈ పక్షం రోజులనే కాకుండా ముందు గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో యూ షుడ్ టేక్ దిస్ అవేర్నెస్ ఫార్వర్డ్, అంటే అందరితో తీసుకెళ్ళాలి. రష్యన్ విప్లవ సేనాని, సమాజ నిర్మాత లెనిన్ ఆశయ సాధనకు యువత పాటుపడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు హర్నాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం తిరుపతి బైరాగపట్టిలోని సిపిఐ కార్యాలయం వద్ద లెనిన్ 155వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా హర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే మార్కిజాన్ని అధ్యయనం చేసిన లెనిన్ ప్రపంచంలోనే మొట్టమొదటి కమ్యూనిస్టు దేశాన్ని ఏర్పాటు చేయడాన్ని తెలిపారు. ప్రపంచంలో అంతరాలు లేకుండా సమాజాన్ని నిర్మించిన యోధుడు లెనిన్ అని కొనియాడారు. సామ్రాజ్యవాదాన్ని బలంగా వ్యతిరేకించడమే కాకుండా సామ్రాజ్యవాద వ్యతిరేక సిద్ధాంతాన్ని రచించిన ప్రపంచ కమ్యూనిస్టు సిద్ధాంతాలకు బీజం వేశాడని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే ప్రపంచవ్యాప్తంగా చాలా కమ్యూనిస్టు ఉద్యమాలు, పోరాటాలు,
పుట్టుకొచ్చాయని ఆయన తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుపై అలుపెరగని పోరాటాలు చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న యువత, కార్మికులు, కర్షకులు ఏకమై ఉద్యమం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు కె రాధాకృష్ణ, నగర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ప్రసాద్, ఎన్డీఏ రవి, కెవై రాజా, ఐఏఐఫై రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి చలపతి, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, మహేంద్ర, అల్లాబక్ష, వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో దోపిడీ లేనటువంటి ఒక సమాజాన్ని రూపకల్పన చేయడానికి కార్ల్ మార్క్స్ మహాశయుడు ఒక సిద్ధాంతాన్ని రూపొందిస్తే దాన్ని లెనిన్ మహాశయుడు ఆచరణలో పెట్టి 1917లో కార్మిక వర్గ నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన రష్యాలో 1917 అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత భూ పంపిణీ, ఒక హెచ్చుతగ్గులు లేనటువంటి మంచి సమాజం, అందరికీ విద్య, వైద్యం, ఆరోగ్యం అందించేటటువంటి ఒక మంచి సమాజాన్ని అక్కడ నిర్మించడం జరిగింది. 70 సంవత్సరాల తర్వాత పాలకుల తప్పిదాల వల్ల సోవియట్ యూనియన్ పతనమైతే ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు, ప్రపంచంలో ఉన్న మేధావులు మార్క్సిజానికి కాలం చెల్లిందని చెప్పని, కమ్యూనిస్టుల కింద భవిష్యత్తు లేదని చెప్పని అనేక మంది చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా పతనమైనటువంటి సోవియట్ యూనియన్ పతనమైన 30-40 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు పెట్టుబడిదారీ వ్యవస్థే దీనికి మార్గం అని చెప్పి రాసినటువంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, దీనికి ఈ సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య కానీ, లేకపోతే ధరల పెరుగుదల సమస్య కానీ, లేకపోతే దేశాల మధ్య వస్తున్నటువంటి వైరుధ్యాలు కానీ, జాతుల మధ్య వస్తున్నటువంటి వైరుధ్యాలకు కానీ, లేకపోతే ఇతర ఏ సమస్యలు కానీ పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. పెద్ద సూపర్ పవర్గా ఉన్నటువంటి అమెరికా ఏదైతే ఉందో అదే ఈరోజు ప్రపంచంలో పెద్ద రుణగ్రస్త దేశంగా మారడంతో పాటు ఆ దేశంలో కూడా ఈరోజు 10% పైన నిరుద్యోగ సమస్య ఉందని చెప్పేసి అని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, పెట్టుబడిదారీ వ్యవస్థ ఏదైతే ఉందో అది సమస్యకు పరిష్కారం మార్గం చూపేటటువంటి పరిస్థితి లేదు. అందువల్ల మార్క్సిజం ఒకటే అజేయమైంది, మార్క్సిజం ఒకటే వీటన్నిటికి కూడా పరిష్కారం చూపుతుంది. తాత్కాలికంగా ఇది వెనుకపట్టు పట్టుండొచ్చు, కానీ ఈరోజు తప్పనిసరిగా భవిష్యత్తు మాత్రం కమ్యూనిస్టులదే, భవిష్యత్తు మార్క్సిజందే, కమ్యూనిస్టులదే అని చెప్పేసి అని తెలియదు. వేసవి ఎండ తీవ్రత దృష్ట్యా శ్రీకాళహస్తి పట్టణ ప్రజలకు దాహాన్ని తీర్చడానికి మంగళవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 5 చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత కోట, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో శ్రీకాళహస్తి పట్టణంలో 5 చోట్ల 1 రామసేతు వంతెన, 2 అగ్రహారం బాయ్స్ హైస్కూల్, 3 పొన్నాలమ్మ గుడివీధి, 4 కొత్తపేట కార్గిల్ సెంటర్ వద్ద, 5 విఎంసి సర్కిల్ చెన్నై రోడ్డు 5 చలివేంద్రాలను డొక్కా సీతమ్మ చలివేంద్రాల పేరుతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, పట్టణ అధ్యక్షుడు తోట గణేష్, నాయకులు లక్ష్మి, రాజ్యలక్ష్మి, డుమ్ము రాయల్, గరిక సురేష్, తొట్టంబేడు ఇన్ఛార్జ్ పేట చంద్రశేఖర్, నాయకులు రిటైర్డ్ ఎంఆర్ఓ చంద్రశేఖర్ రావు, పేట చిరంజీవి, లక్ష్మణ్ యాదవ్, జ్యోతిరామ్, రవికుమార్ రెడ్డి, నితీష్, దినేష్, ఉదయ్, హేమంత్ గౌడ్, నవీన్, మణి, సిద్ధుల గారి ప్రసాద్, గోపి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో శ్రీవారి సేవలో పాల్గొన్న ప్రముఖ సినీ నటులు, దర్శన ఏర్పాట్లను చేసిన ఆలయ అధికారులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో సూర్యఘర్ వెలుగులు. జిల్లాలో పోషణ్ పక్వాడా కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.